మండల పరిధిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట, ఆకారం, రగొత్తంపల్లి గ్రామాలలో, మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డు, మల్లాయిపల్లి వార్డులలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కల్వా నరేష్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రామక్కపేట గ్రామానికి మల్లన్న సాగర్ నుండి వచ్చే పిల్ల కాలువలను మా గ్రామానికి కాలువలు వచ్చేలా కృషి చేయాలని స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారానే సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా మార్కెట్లోనే కొనుగోలు చేయాలని, రైతులకు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు తొందరగా పడేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వరం లాంటివన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్లు గజపింకార్ బాలరాజు, యాదగిరి, డిసిసిబి జిల్లా డైరెక్టర్ దశరథం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగర రవి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక పిఎస్ఎస్ ద్వారా ఆకారం, రగొత్తంపల్లి, రామక్కపేట, లచ్చపేట, చౌదర్పల్లి గ్రామాలలో, మల్లాయిపల్లి గ్రామాలలో ఐకేపీ సెంటర్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రైతులకు అసౌకర్యం కలగకుండా సకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ కాంటాలు పెట్టి మరి వాళ్ళకి డబ్బులు త్వరగా వచ్చడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి మొన్ననే గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలందరికీ కూడా దేశ చరిత్రలోనే సంపన్నులతో పాటు సామాన్య ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికి రేషన్ బియ్యం, సన్న బియ్యం అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ మరి ఆ సన్న బియ్యం మన పేదవాళ్ళ మన ప్రజలకే అందుతాయి. కాబట్టి రాబో రోజుల్లో సన్న బియ్యం వేయండి ఖచ్చితంగా. మరి ప్రభుత్వం కూడా సన్న బియ్యం వేసిన రైతులకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. కాబట్టి మరి రైతులందరూ కూడా సన్నధాన్యం పండించి ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి మరి పేదరిక నిర్మూలన కోసం, రైతాంగ సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారంటే ఈ ప్రజాపాలన, ప్రజల పాలన కాబట్టి వాళ్ళు కూడా మెచ్చుకునే పరిస్థితి వస్తుంది. గతంలో మేము ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత వాసులమైన అయినా కూడా మేము న్యాయం చేయలేదు అని బహాటంగా చెప్పుకునే పరిస్థితి ఉందంటే గత 10 సంవత్సరాల్లో ఎంతవరకు దుబ్బాక నియోజకవర్గానికి అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని చూసిన వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు వచ్చినాయి, ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పడం అది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా సంక్షేమం కోసం పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇంకా రెట్టింపు అభివృద్ధి చేసే బాధ్యత మాది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.